శ్రీ గంగా బ్రహ్మారంభ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానం చిట్టూర్పులో ఈ దేవీ నవరాత్రుల సందర్భంగా మా ఆలయ కమిటీ, మా గ్రామస్తులు, చిట్టూర్పు గ్రామస్తులు అందరూ సంయుక్తంగా కృష్ణా ఎన్టీఆర్ జిల్లా స్థాయి తాళం భజన పోటీలు మరియు మొల్లై కోలాటం పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మరుగున పడుతున్న తాళం భజనని వెలుగులో తీసుకురావాలని ఒక ఉద్దేశంతో ఈ మొల్లై కోలాటం పోటీలను కూడా వెలుగులో తీసుకురావాలని ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలు 9 రోజుల పాటు నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమాలు ఒక టైం టేబుల్ని ఏర్పాటు చేసి ఏ రోజు ఏ సమాజం రావాలి అనేది వాళ్ళకి సమయం ఇచ్చి 1 గంట సమయంలో ఈ కార్యక్రమాలను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమాలు 9 రోజులు బ్రహ్మాండంగా జరుగుతాయి. 11వ తారీఖుతో ఈ కార్యక్రమాలు ముగుస్తాయి. 13వ తారీఖు సాయంత్రం 4 గంటలకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఇక్కడ సుమారుగా 40 తాళం భజన సమాజాలు పాల్గొన్నాయి. 9 మొల్లై కోలాటం సమాజాలు పాల్గొన్నాయి. ఇప్పుడు వరకు సుమారుగా 18 సమాజాలు పార్టిసిపేట్ చేశాయి. ప్రతి సమాజం కూడా బ్రహ్మాండంగా వాళ్ళు రెస్పాన్స్ ఉంది. వాళ్ళు చాలా ఉత్సాహభరితంగా సుదూర ప్రాంతాల నుంచి ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకుని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. వారందరికీ మా ఆలయ కమిటీ తరఫున, మా చిట్టూర్పు గ్రామం తరఫున వాళ్ళకి నమస్సమాంజలు. వారు చాలా ఉత్సాహభరితంగా ఈ కార్యక్రమాలు రావడమే కాకుండా వాళ్ళ సహకారం కూడా అందిస్తున్నారు. ఈ జరుగుతున్న ఈ కార్యక్రమాలన్నీ దాతల సహకారంతో ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ ఆలయంలో ఒక చిన్న ఆలయం అవటం వల్ల ఇక్కడ ఆలయానికి ఒక అభివృద్ధి తాలూకు ఆదాయం తక్కువగా ఉండటం వల్ల మేము వాటిని ఆలయం నుంచి తీయకుండా మొత్తం దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం. దీనికి సిటీ కేబుల్ ఎండీ గారు కొల్లు శ్రీనివాసరావు గారు కూడా మేము మొట్టమొదట వెళ్ళి ఆయన అప్రోచ్ అవ్వగానే వారు స్పందించి వారు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని ప్రసారం చేయడం మూలంగా ఇన్ని సమాజాలు ఇక్కడ సుమారుగా 40 సమాజాలు వచ్చినాయంటే చాలా గొప్ప విషయం. వాటికి మా వంతు మేము సహకారం చేస్తున్నాం. కార్యక్రమాల నిర్వహణకి అందరూ మా కమిటీ సభ్యులందరూ కూడా చక్కగా ప్రోత్సహిస్తున్నారు. వారిని అందరినీ అభినందిస్తూ ఈ కార్యక్రమాలు ఇంత దిగ్విజయంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యే గారు ప్రారంభించారు. రేపు ఎంపీ గారిని తీసుకొచ్చి ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయాలని, భవిష్యత్తులో ఈ కార్యక్రమంలో ప్రభుత్వమే నిర్వహించే విధంగా కూడా మరి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి ఒక వేదిక ఏర్పాటు చేసి దీన్ని నడపాలని ఒక సంకల్పం ఉంది. దీనికి ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి ఇక్కడ జరుగుతున్న జరిగిన కార్యక్రమాలు మొత్తం వారికి నివేదించి నెక్స్ట్ వచ్చే దసరా నాటికి ప్రభుత్వమే నిర్ణయించే విధంగా, ప్రభుత్వమే దీన్ని నడిపే విధంగా మేము ఆయన్ని కోరుతామని కమిటీ తరఫున తెలియజేయడం.